హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనందరికీ అయితే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనకి పోస్టులు అనేవి నోటిఫికేషన్లో వచ్చినాయి. మీరైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కర్లేదు. మీరైతే కేవలం డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి అయితే మిమ్మల్ని జాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి రాయకుండా మీకైతే గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ జాబ్‌కి అప్లై చేయంగానే కేవలం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేస్తారు. ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈ జాబ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతున్నాయి. మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అనేవి మన జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవాళ మనకైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే మనకి జాబ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకైతే 16th జులై నాడైతే మనకి 11 AM అయితే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందులైతే మీరు జస్ట్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ అట్ హై స్కూల్, ఇంటర్మీడియేట్, బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ వన్ రెజ్యూమ్ అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫార్మ్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఎటువంటి ఇంకా ఎక్స్ట్రా అనేవి అవసరం లేదు. మనకైతే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ పొజిషన్‌కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్‌కైతే ఎవరైతే అప్లై చేసుకోవచ్చంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ గాని, అగ్రికల్చర్ సైన్స్ గాని, ఎకనామిక్స్ గాని, జియోగ్రఫీ గాని, అగ్రో ఫారెస్ట్రీ గాని ఈ డిపార్ట్మెంట్స్‌లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. చాలామందైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ సైన్స్ అయితే చేస్తూ ఉంటారు. సో, వాళ్ళందరికైతే ఈ జాబ్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. వాళ్ళకైతే సాలరీ వచ్చేసరికి 17,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇవనేవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అన్నమాట. ఇవైతే ఆల్ ఓవర్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకైతే ఫర్ ఆర్ఏ అని చెప్పేసి ఇక్కడ 35 ఇయర్స్ అని ఇచ్చారు. ఇలా కాకుండా ఎఫ్ఏ అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకి 25 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, 25 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కైతే అందరూ ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్ అనేది మన హైదరాబాద్‌లో కూడా ఉంది. ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే ఇక్కడికి హైదరాబాద్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇదే నోటిఫికేషన్‌లో అయితే మనకి అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి. ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత దాన్నైతే మొత్తం ఫిలప్ అనేది చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో అయితే మీకు సిగ్నేచర్ అనేది చేయాలి మీరు. మీరు ఈ అప్లికేషన్‌ని మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీరైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి మనకివ్వడం జరిగింది. మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌తో అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్సెస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సుంటుంది. తర్వాత మీ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సుంటుంది. తర్వాత మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో అయితే వీళ్ళు సబ్మిట్ చేయాలి. మనకైతే ఇంటర్వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తున్న డెహ్రాడూన్‌లో అయితే మనకి ఈ క్యాంపస్‌లో అయితే మనకి జరగడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే 16th జులై అయితే ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సుంటుంది. ఇదైతే మీకు జాబ్ ఇక్కడ వచ్చినా సరే మనకి హైదరాబాద్‌లో ఉన్న వీళ్ళ బ్రాంచ్‌లో అయితే మనకి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసినట్లయితే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్స్ కూడా కింద కామెంట్ చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.